వెల్కమ్ టు అరవింద కథలు. అనగనగా ఒక ఊరిలో రాజు అనే రైతుండేవాడు. అతను ఎంత మంచివాడో అంత పిసినారి. ఎదుటివారి వల్ల తనకి లాభం ఉందంటేనే వారికి సహాయం చేస్తాడు. వారి వల్ల లాభమేమీ లేదంటే కనీసం చిన్న మాట మాట్లాడడానికి కూడా ఆలోచిస్తాడు. అరే రాజు, బాగున్నావా? చాలా రోజులైందిరా నిన్ను చూసి. అమ్మో, వీడేంటి మా ఇంటికొచ్చాడు? ఆ రవి, బాగున్నా. ఏంటి ఇలా వచ్చావు? నేనా? మా పిల్లలకి సెలవులు కదా, పక్కనే ఉన్న మన బంధువుల ఇంటికి వచ్చాను. అలాగే నిన్ను కలిసి వెళ్దామని వచ్చా. అయితే ఈరోజు వెళ్ళిపోతావన్నమాట. నువ్వేం మారలేదురా, అదే చమత్కారం. నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటా. ఖాళీ సమయంలో మీ ఇంటికి రోజు వస్తాను. అయ్యో, వీడి వల్ల నాకు రోజు ఏదో ఒక ఖర్చా. సరేలే అని అలా ప్రతి ఒక్కటి లెక్కలేసుకునేవాడు. ఇంత పిసినారి రాజుకు ఒక ఆవు ఉండేది. ఆ ఆవుని మాత్రం చాలా బాగా చూసుకునేవాడు. దానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా మేత పెట్టి ప్రేమగా ఉండేవాడు. అరే బసవా, తినురా, బాగా తిను. అసలు ఈ మధ్య నువ్వు సరిగ్గా తినడం లేదు, చాలా చిక్కిపోయావు అని ప్రేమగా ఆవుకి దగ్గరుండి తినిపించేవాడు. ఏంటండి మీరు, ఇంట్లో ఉండే మమ్మల్ని సరిగ్గా చూసుకోరు కానీ ఈ ఆవుని మాత్రం ప్రేమగా చూసుకుంటారు. అసలు మనుషుల కంటే మీకు ఈ ఆవే ఎక్కువైందా? పిచ్చిదానా, ఈ ఆవు వల్ల నాకు చాలా లాభం ఉంది. ఇది ప్రతిరోజు పాలనిస్తుంది. ఈ పాలనమ్మే నేను వ్యాపారం చేస్తున్నా కదా. ఇది సరిగ్గా తినకపోతే పాలెలా ఇస్తుంది, నా వ్యాపారం ఎలా సాగుతుంది అని స్వార్థంగా ఆలోచించేవాడు. ప్రతిరోజు ఆవిచ్చే పాలతో వ్యాపారం చేసేవాడు. అతను ఒక రోజు అనుకోకుండా సంతలో ఒక గాడిదని కొంటాడు. గాడిద కొత్త యజమాని దొరికాడని చాలా సంతోషపడింది. పాపం దానికి తెలీదు రాజు పిసినారితనం. అమ్మయ్యా, నాకు కొత్త యజమాని దొరికాడు. ఇతను చూడడానికి చాలా మంచోళ్ళ ఉన్నాడు. ఇదివరకుండే యజమాని అసలు నాతో చాలా చాకరీ చేయించుకునేవాడు. ఇతను అలా అనిపించడం లేదు అని సంతోషపడిపోయింది. రాజు గాడిదని ఇంటికి తీసుకొచ్చి దానికి కూడా ప్రేమగా మేత వేస్తాడు. అదంతా చూసిన గాడిద ఆవుతో ఇలా అంటుంది. మన యజమాని చాలా మంచోడనుకుంటా. నిన్ను కూడా బాగా చూసుకుంటున్నాడా? మన యజమాని చాలా మంచోడు. నన్ను చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇలాంటి యజమాని దొరకడం మన అదృష్టం అని ఆవు రాజుని పొగుడుతుంది. ఆవు మాటలు విన్న గాడిద సంతోషంతో, అప్పో, నా పంట పండింది. ఇక నాకు మంచి రోజులొచ్చాయి. నా పాత యజమాని నన్ను నానా చాకరీ చేయించేవాడు. ఇక కష్టాలన్నీ పోయినట్టే. అసలు మీరు గాడిదనెందుకు కొన్నారు? దానివల్ల మీకేం లాభం లేదు. అది బరువులు మోయడానికి తప్ప దేనికి పనికిరాదు. నా వ్యాపారానికి అది సహాయంగా ఉంటుందని కొన్నాను. ఇదేంటి, ఇన్ని డబ్బులు పెట్టి కొన్నానే, దీనివల్ల ఏం లాభం ఉండదా అని గాడిదతో ప్రతిరోజు నానా చాకిరి చేయించేవాడు. అది ఎంత చాకిరి చేసినా రాజు మాత్రం తృప్తి పడేవాడు కాదు. నిన్ను అనవసరంగా కొన్నాను. నీ బదులు ఒక ఆవును కొన్నా అది పాలిచ్చేది. దానితో సంతోషంగా వ్యాపారం చేసుకునేవాడిని. నీ వల్ల నాకు ఏమీ లాభం లేదు. ఛ అని అలా ప్రతిరోజు గాడిదతో అనేవాడు. ఆ మాటలు విన్న గాడిద చాలా బాధపడిపోయేది. నిన్ను మన యజమాని చాలా బాగా చూసుకుంటాడు. సమయానికి మేత వేస్తాడు, నీటిని అందిస్తాడు, ప్రేమగా ఉంటాడు. నేనెంత చాకరీ చేసినా నాతో మాత్రం అస్సలు అలా ఉండడం లేదు, ఎందుకు అని ఆవుని అడుగుతుంది. దానికి ఆవు నవ్వుతూ ఇలా సమాధానం చెప్తుంది. నేను యజమానికి ప్రతిరోజు పాలనిస్తాను. నువ్వు ఇవ్వవు కదా. అతను వ్యాపారం చేసేది రోజు పాలతోనే కదా. అందుకే నన్ను బాగా చూసుకుంటాడు అని ఆవు గాడిదతో అంటుంది. ఆ మాటలు విన్న గాడిద ఒక ఆలోచన చేస్తుంది. అరే, నేను కూడా పాలిస్తే నన్ను యజమాని బాగా చూసుకుంటాడు కదా. ప్రతిరోజు ఆహారం సమయానికి లభిస్తుంది. ఇక ప్రేమగా ఉంటాడు. ఎలాగైనా ఈ విషయాన్ని యజమానికి చెప్పాలి. ఎలాగైనా ఈ విషయాన్ని యజమానికి చెప్పాలి అని ప్రయత్నిస్తుంది. అలా గట్టిగా దాని గొంతుతో అరవడం మొదలుపెట్టింది. దాని అరుపులు విన్న రాజుకి చాలా కోపం వస్తుంది. అబ్బా, ఈ గాడిదేంటి ఇలా అరుస్తుంది? దీనివల్ల రూపాయి లాభం లేదు. ఇప్పుడు ప్రశాంతత కూడా పోతుంది. ఆవు చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు ఈ గాడిద పని చెప్తాను
అని కోపంగా గాడిద వద్దకు వెళ్లి దానిని కట్టేసి బాగా కొడతాడు. అబ్బా, అనవసరంగా గట్టిగా అరిచాను. అసలు ఆవును చూసి దానిలాగా పాలివ్వగలను అనుకున్నా. అయినా నేను ఎలా దానిలా ఇవ్వగలను? గాడిదకి ఆవులాగా పాలివ్వలేనన్న విషయం అర్థమైంది. అయినా ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. ఒకరిని చూసి వాళ్ళ ఉండాలి అనుకోవడం మూర్ఖత్వమని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.